ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 500,000 రూపాయలు నోట్లని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాదాపు 20 రోజులు అవుతున్నా కూడా ఇంకా కూడా సామాన్య జీవితాలు ఇంకా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలంతా కూడా ఈరోజు బంద్ కార్యక్రమం ఆందోళన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ విధానానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మనీ రద్దుకైతే మాత్రం మేము సమర్థిస్తున్నాం, కానీ వాళ్ళు తీసుకున్న విధానాన్ని మాత్రం తప్పకుండా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దానికి ఏదైతే మీరు ఈ డబ్బులు తొలగించాలనుకున్నప్పుడు దానికి సరిపడా ప్రత్యామ్నాయం సరిగ్గా చూపకుండా ఏదో అత్యవసరంగా ఒక ఎమర్జెన్సీ లాగా ఈరోజు మీరు రద్దు చేసిన వల్ల దాదాపు 20% మంది బ్లాక్ మనీ కోసం దాదాపు 80% మంది ప్రజలు ఈరోజు అందులో కూడా పేదలు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. రైతాంగం బాధపడుతూ ఉంది. ఈరోజు అనేక రకాల పరిశ్రమల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న వాళ్ళందరూ కూడా బతుకులు చిదిలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 20 రోజులలో చూస్తే అనేక మంది ఈరోజు చాలా ప్రాణాలు కూడా కోల్పోయినారు, 100 మంది దాకా. కాబట్టి ఈ విధానాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మొన్న ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఖచ్చితంగా దీని మీద కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే పన్నులు వసూలు చేయటం అన్నీ కూడా కొంచెం అంతా కూడా వాయిదా వేయండి, ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది చేయొద్దు. అదే కాకుండా రైతాంగాన్ని కూడా ఈరోజు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కూడా ఆదుకోమని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే పెన్షనర్స్ వృద్ధాప్య పెన్షన్ కానీ అన్నీ కూడా ఈరోజు ఏదైతే సెంటర్స్లో తీసుకుంటున్నారో అవి కాకుండా బ్యాంక్స్లో వేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే బ్యాంకుల దగ్గర క్యూలు గంటల తరబడి వెళ్తున్నా కూడా బ్యాంకులు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వాళ్ళు బ్యాంకుల్లో ముఖ్యంగా ముసలి వాళ్ళు ఈరోజు బ్యాంకులో పోయి నిలబడి గంటల తరబడి తీసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిలన్నిటి కూడా ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలని ఏదో 1వ తారీఖు వచ్చేస్తా ఉంది, 3 రోజుల్లో ముఖ్యంగా పెన్షనర్స్ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి విధానాన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక పెద్ద నిర్ణయం ఖచ్చితంగా ఇవన్నీ కూడా అవసరాల దగ్గర నుంచి అన్నీ కూడా చూసుకుంటే బాగుండేది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా ఏదైతే మీరు చేసిన విధానం అయితే తప్పని చెప్తున్నాం, కానీ మీరు చేసిన బ్లాక్ మనీ రద్దు అయితే సమర్థిస్తూ కానీ విధానాన్ని తప్పంటున్నాం. ఎందుకంటే ఈరోజు నేను వెంకయ్యనాయుడు గారు చెప్పారు ప్రజలందరూ కూడా సర్దుకోవాలని. ఆయనకేముంది, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన ఇంట్లో కూరగాయలు, ఆయనకి పెట్రోల్ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఆయన హ్యాపీగా ఆయన వ్యాపారాలన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ ఈరోజు 8 మంది కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని తొందరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి ఇంకా కూడా ప్రజల్లో భయం ఉంది. అవి తీసేస్తారో ఏం తీసేస్తారో తెలియని భయంతో ఈరోజు ప్రజలు బతుకుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా బతకాల, కానీ ఇప్పుడు భయంతో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపేమవుతుందో తెలియని ఒక భయం ఈరోజు ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.